దీన్ని కంట్రోల్ యూనిట్ అంటామండి. అదేవిధంగా దీన్ని బ్యాలెట్ యూనిట్ అంటాం. ఈ బ్యాలెట్ యూనిట్లను ఓటు వేయడానికి ఓటర్ వినియోగించేది ఈ బ్యాలెట్ యూనిట్ని. దీని లోపల మీకు ఈ ఓట్ స్లిప్ అనేది ఉంటుంది. దాని మీద అభ్యర్థుల యొక్క పేర్లు మరియు వారి యొక్క పార్టీ గుర్తులు లేదా వారికి కేటాయించినటువంటి గుర్తులు ప్రింట్ అయి ఉంటాయి. ఇక మూడవది వీవీప్యాట్ అండి. వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఇది ఓటర్ ఎలక్షన్ రోజున ఎవరికి ఓటు వేశారో అది వాళ్ళకే పడిందా లేదా అని చెప్పి చూసి నిర్ధారించుకోవటం కోసం అని చెప్పి దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ దీంట్లో ఎవరికైతే వాళ్ళు ఓటు వేశారో ఆ అభ్యర్థికే ఓటు పడిందా లేదా అని చెప్పి వాళ్ళు చూసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఇందులో ఒకటి మీకు ఆ స్లిప్ అనేది ప్రింట్ అయ్యి రావడం జరుగుతుంది. కంట్రోల్ యూనిట్ని, వీవీప్యాట్ని మరియు బ్యాలెట్ యూనిట్ని మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి మనం స్టాండర్డ్గా ఫాలో అయ్యేటటువంటి పద్ధతి ఏంటంటే బీవీసీ అంటామండి. అంటే బ్యాలెట్ యూనిట్ లేదా ఈవీఎం నుంచి వీవీప్యాట్కి కనెక్ట్ చేస్తాం, అలాగే వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ కనెక్షన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఈ కనెక్షన్స్లో భాగంగా మనం ఇందాక చెప్పుకునే విధంగా బీవీసీ అనే ఆర్డర్ని ఫాలో అవుతాం అనుకున్నాం కదండి. అందులో భాగంగానే బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్కి కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇది బ్యాలెట్ యూనిట్ అండి. దీనికి సంబంధించినటువంటి కేబుల్ని మనం వీవీప్యాట్కి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే బి నుంచి వీకి ఇచ్చేటటువంటి కనెక్షన్. ఆ బ్యాటరీ కంపార్ట్మెంట్ పైన మీకు ఇలా పుష్ చేస్తే ఓపెన్ అయ్యేటటువంటి ఈ కనెక్టర్ కంపార్ట్మెంట్ అనేది ఉంటుంది. అది మీరు క్లియర్గా చూసినట్టయితే కనుక లోపల మీకు బ్యాలెట్ యూనిట్ నుంచి కనెక్షన్స్ ఇవ్వడానికి బియూ ఇంటర్ఫేస్ అని చెప్పేసి మీకు అక్కడ రాసి ఉంటుంది. దీంట్లో ఈ బియూ యొక్క కనెక్టర్ని దీనికి బియూ ఇంటర్ఫేస్లో కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనం కనెక్ట్ చేసే దగ్గర ఈ రెడ్ని ఇక్కడ ఉన్నటువంటి రెడ్తో, బ్లాక్ని ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్తో మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు కనెక్షన్ సరిగ్గా ఇచ్చినట్టయితే కనుక మీకు ఒక క్లిక్ సౌండ్ అనేది వస్తుంది. బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్కి ఇచ్చే కనెక్షన్ చూసాం. ఇప్పుడు బీవీసీలో సెకండ్ వన్ అంటే వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి వి నుంచి సికి కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూద్దాం. సో వీవీప్యాట్ యొక్క కేబుల్ని తీసుకుని వెళ్ళి కంట్రోల్ యూనిట్కి మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇందాక ఎట్లా అయితే ఇచ్చామో అలాగే ఈ కంట్రోల్ యూనిట్ పైన ఉన్నటువంటి ఈ ల్యాచ్ని ఓపెన్ చేసి రెడ్కి రెడ్ మ్యాచ్ అయ్యేలాగా, బ్లాక్కి బ్లాక్ మ్యాచ్ అయ్యేలాగా ఈ కేబుల్ని ఫిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు కనెక్షన్ సరిగ్గా ఇస్తే మీకు ఆ క్లిక్ సౌండ్ అనేది వినిపిస్తుంది. సో మనం వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి కనెక్షన్ ఇచ్చాం. దీంతో మన కనెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మనం బ్యాలెట్ యూనిట్ నుంచి వీవీప్యాట్కి, అలాగే వీవీప్యాట్ నుంచి కంట్రోల్ యూనిట్కి మన కనెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే వీవీప్యాట్ మరియు బ్యాలెట్ యూనిట్ రెండు కూడా ఓటు వేసేటటువంటి ప్రదేశంలో ఉంటాయి లోపల. అండ్ ఈ కంట్రోల్ యూనిట్ ఒక్కటి మాత్రమే బయట మనకి ఓటు ఇచ్చేటటువంటి అధికారి దగ్గర ఉంటుంది. వీవీప్యాట్కి వెనకాల ఇట్లా ఒక నాబ్ ఉంటుంది, బ్లాక్ కలర్ నాబ్ అనేది. ఇది మీకు సాధారణంగా ఇట్లా ట్రాన్స్పోర్టేషన్ మోడ్లో ఉంటుంది, అంటే అడ్డంగా అనమాట. దీన్ని మీరు వర్కింగ్ మోడ్లోకి మార్చాలి అంటే ఇట్లా నిలువుగా పెట్టుకోవాల్సి ఉంటుంది, అంటే వర్టికల్గా. మనం బ్యాలెట్ యూనిట్కి, వీవీప్యాట్కి, కంట్రోల్ యూనిట్కి కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత వీవీప్యాట్ వెనకాల ఉన్నటువంటి నాబ్ని వర్కింగ్ మోడ్లోకి మార్చుకున్న తర్వాత ఇక్కడ కంట్రోల్ యూనిట్ పైన ఉన్నటువంటి ఆన్ బటన్ని కూడా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కంట్రోల్ యూనిట్ ఆన్ చేసిన తర్వాత మీకు కంట్రోల్ యూనిట్ ఆన్ అయ్యి కనెక్ట్ అయినటువంటి బ్యాలెట్ యూనిట్ని, వీవీప్యాట్ని, నెక్స్ట్ దాని యొక్క కనెక్షన్స్ని కూడా చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత మీకు ఎప్పుడైతే ఈవీఎం ఈజ్ రెడీ అని వచ్చిందో మీరు అప్పుడు పోల్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టు లెక్క. మీకు ఈవీఎం ఎప్పుడు ఆన్ చేసినా సరే వీవీప్యాట్ స్టార్ట్ అయినప్పుడు ఇట్లా సెల్ఫ్ చెక్ చేసుకుని మీకు ఒక 7 స్లిప్స్ అనేవి ప్రింట్ అయి పడతాయండి. అందులో ఫస్ట్ స్లిప్ అనేది బ్లాంక్ స్లిప్ ఉంటుంది. తర్వాత ఉండేటువంటి స్లిప్స్లో దాని యొక్క సెల్ఫ్ చెక్ ఉంటుందన్నమాట. అంటే సెన్సార్స్ యొక్క కండిషను అన్నీ ఎట్లా ఉన్నాయని చెప్పి అది చెక్ చేసుకుని ప్రింట్ చేసి మనకి ఇస్తుంది.